వికారాబాద్ కలెక్టరేట్ పై దాడి ఘటనకు సంబంధించి రేవంత్ సర్కార్ సీరియస్ గా యాక్షన్ లోనికి దిగుతోంది. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ తో సహా అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు, అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు, ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టే పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతోంది. అయితే కలెక్టర్ పై దాడి ఖచ్చితంగా కుట్రేనంటోంది పోలీస్ యంత్రాంగం. అంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని తేల్చారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. ఈ తరుణంలో పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై కూడా దాడి ఘటనకు సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిలిం నగర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. దీంతో అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి వికారాబాద్లో జరిగిన లగచర్లలోని కలెక్టర్పై జరిగిన దాడి కేసులోని ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందనే చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని సుమారు 46 మంది ఏదైతే దాడికి పాల్పడినట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళందరిపై కూడా ఇప్పటికీ కేసులు అయితే నమోదు చేశారు. ఇందుట్లో సుమారు 16 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళని ఇప్పటికే జైలుకైతే తరలించారు. అలాగే మిగతా అందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే ఈ కేసులోని ప్రధాన నిందితుడుగా ఉన్న సురేష్ ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని కోసం ఇప్పటికే పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇతని కోసం ప్రస్తుతం పోలీసులు కూడా గాలిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే సురేష్కి అలాగే పట్నం నరేందర్ రెడ్డికి ఇద్దరూ కలిపి ఏదైతే ఈ సంఘటన ముందు తర్వాత కూడా ఏదైతే ఫోన్ సంభాషణ చేసుకున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని ఫిలిం నగర్లోని తన నివాసం దగ్గర అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులోని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఐజీ రేంజ్ సత్యనారాయణ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మరొక పక్క డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఈ దాడికి సంబంధించి ఎవరైనా కీలక పాత్ర వహించారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా విచారణ అయితే చేపట్టనున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే హరీష్ రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. అలాగే మరొక పక్క కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే దీనిపై ప్రెస్ మీట్ పెట్టి కూడా పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా ఖండిస్తున్నామంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ తెలియజేశారు. అలాగే మరొక పక్క ఏదైతే లగచర్లలోని ఫార్మాసిటీకి సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించిన భూములన్నీ కూడా ఫార్మాసిటీ స్థాపనకి అయితే పోతున్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తే దాని దాడి కింద చిత్రీకరించి కావాలని రైతులపై కేసులు అయితే నమోదు చేశారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఫార్మాసిటీ పేరుతోని 4th సిటీ కింద చేసుకొని పూర్తిగా భూములన్నీ స్వాధీనం చేసుకోవడానికి కేవలం ఏదైతే ఈ తరహాలో ఫార్మాసిటీలు స్థాపిస్తున్నారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే స్పందించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని ప్రధాన నిందితుడిగా బీఆర్ఎస్ అనుచరుడైన సురేష్కి సంబంధించి అదే లగచర్లలోని సుమారు 7 ఎకరాలు ఉందంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఈ 7 ఎకరాలు కూడా ఫార్మాసిటీ స్థాపిస్తే దాంట్లో ఈ 7 ఎకరాలు కూడా పోతాయి కాబట్టి తనను కేవలం ఏదైతే క్వశ్చన్ చేయడానికి మాత్రమే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు కూడా కేటీఆర్ అయితే చెప్తున్నారు. కానీ అక్కడ జరిగిన దాడిలో సుమారు 46 మంది పాల్గొన్నారంటూ కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలోని ప్రస్తుతం వీళ్ళందరిపై కేసులు అయితే నమోదు చేశారు. అలాగే 16 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని వీళ్ళందరినీ కోర్టులో హాజరుపరిచి ఏదైతే పరిగిలోని సబ్ జైలుకి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్పై దాడి అంటే సుమారు ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర ఉందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్లోని పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే కలెక్టర్పై దాడి జరగడం ఏదైతే సరైనది కాదంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అలాగే మరొక పక్క కేటీఆర్ హరీష్ రావు కూడా కావాలనే దాడి చేయకుండానే దాడి చేశారంటూ కూడా దీని అంతటి చిత్రీకరించి ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో కేసీఆర్ ఇదే తరహాలోని 20 ఫార్మాసిటీలకు సంబంధించి స్థాపించడానికి నిర్ణయం తీసుకున్న సమయంలోని గతంలో ఏదైతే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ముఖ్యంగా అప్పుడు వద్దన్న ఫార్మాసిటీస్ ఇప్పుడు ఎలాగా స్థాపిస్తున్నారంటూ కూడా కేటీఆర్ అయితే స్పందించారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి జరిగిన ఈ దాడి అంటే కలెక్టర్ అక్కడ కేవలం
ప్రజా అభిప్రాయం తీసుకోవడానికి మాత్రమే కలెక్టర్ అలాగే కలెక్టర్కి సంబంధించిన అధికారులు అక్కడికైతే వెళ్ళిన సమయంలోనే వెంటనే రైతులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు సుమారు 46 మంది కర్రలు అలాగే రాళ్లతో దాడైతే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు అయితే నమోదు చేసి దీనిపై పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే దీంట్లో ప్రధాన బీఆర్ఎస్ అనుచరుడు సురేష్ కూడా హస్తం ఉన్నట్లు పోలీసులు తెచ్చారు. ప్రస్తుతం సురేష్కి అలాగే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరికి ఫోన్ సంభాషణ జరిగిన నేపథ్యంలోనే ఈరోజు నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. కానీ ఇటు బీఆర్ఎస్ మాత్రం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా ఖండిస్తున్నారు. ముఖ్యంగా అరెస్ట్ చేసిన రైతులందరినీ విడుదల చేయాలి, అలాగే పట్నం నరేందర్ రెడ్డిని కూడా విడుదల చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.